ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ 2023-25 ఫైనల్ రేస్ చాలా ఉత్కంఠంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్లు ఫైనల్ రేస్లో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. తాజాగా పెర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియాను ఓడించి పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ జట్టు టాప్ 2 ప్లేస్ నుంచి కిందకు పడిపోయింది. డర్బన్లోని కింగ్స్ మీడ్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంక జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. సిరీస్లో మొదటి మ్యాచ్ కింగ్స్ మీడ్ డెర్బీలో జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికల పూర్తిగా మార్చేసింది. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 9 మ్యాచ్ల్లో 5 విజయాలు 3 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు విజయాల శాతం పాయింట్ల పట్టిక చూసినట్టయితే 59.25గా మారింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ రేసులో వెనుకబడింది. మరోవైపు శ్రీలంక జట్టు 3వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. ఇది 5వ ఓటమి. లంక జట్టు విజయాల శాతం 50.గా ఉంది. ఇంతకుముందు 55.56తో. దీంతో పాటుగా 15 మ్యాచ్ల్లో 9 విజయాలతో 61.11% పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 13 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి 57.69% పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాకు టీమిండియాను అధిగమించే అవకాశం దక్కబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అడిలైడ్ టెస్ట్లో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే.